కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సార్ జగన్ గారు వదులుకునే రకం కాదు, ఏదో రకాన బీజేపీకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నట్టు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్తో పరిమితమా, లేక మీరు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు, ఒకప్పుడు జగన్ మనసు కూడా మీరు ఎరిగిన వాళ్ళు, ఏమైనా అలాంటివి జరుగుతున్నట్టు తెలుస్తుందా సార్ ఏమన్నా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నాకున్న సమాచారం మేరకు పొత్తు ప్రతిపాదన జరిగినట్టు నాకున్న సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారిని పొత్తు పెట్టుకుని ఉంటే 20-25 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండేవారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటున్నానంటే కూటమి ఉండేదే కాదు అప్పుడు, వాళ్ళ అలయన్స్ గాని ఉండి ఉంటే. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రభంజనాన్ని గమనించి బీజేపీ వ్యతిరేకత వైపు పోకుండా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కి దన్నుగనించి కూటమి కట్టడం జరిగింది. ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఇప్పుడు బీహార్ లో గమనించండి, హాతీరామ్ మాంజీ లాంటి చిన్న పార్టీ, లేకపోతే నితీష్ కుమార్ గారికి తక్కువ ఎంపీలు వచ్చిన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఆయనకి ఇవ్వడం, అలాగే షిండే గారికి, అజిత్ పవార్ గారికి వాళ్ళ ప్రాధాన్యతలు వాళ్ళకి ఇవ్వడం, ప్రతి ఒక్క విషయంలో కూడా కూటమి ఎప్పుడు కూడా ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్ గా ఉన్న వాళ్ళని గౌరవిస్తుంది సార్. కాకపోతే వచ్చిన ఆపర్చునిటీని జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకుని ఉండొచ్చు, అంతేగాని ఉన్న కూటమిలో వాళ్ళని పక్కన పెట్టి ఎదురు పక్షాన్ని దరిచేర్చుకున్న వైన ఈ రోజు వరకు లేదు. కానీ ఆ రోజు బీజేపీ యొక్క నిబద్ధత. అంటే పొత్తుకైతే ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారో లేదో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. నా ఓటు బ్యాంక్ వేరే ఉంది, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ నా ఓట్ బ్యాంక్ కాబట్టి గెలిచిన తర్వాత మద్దతు ఇస్తానని చెప్పినట్టు నాకున్న సమాచారం. అప్పట్లో నేను ఆ పార్టీలో ఉండేవాడిని కాబట్టి, నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఉండేవాడిని కాబట్టి కొంత సమాచారం ఉంది నా దగ్గర. కానీ ప్రతిపాదన అటువైపు నుంచే వచ్చిందని, అది హైయెస్ట్ లెవెల్ నుంచి వచ్చిందని, కానీ దాన్ని గెలిచిన తర్వాత ఎంపీలని మద్దతుగా ఎన్డీఏకి ఇస్తానే కానీ ఓటు బ్యాంక్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుందని సవినయంగా చెప్పి వచ్చానని చెప్పి బయట అంతరంగికులతో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు నాకు ఇంటర్నల్ సమాచారం ఆ రోజు. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.